తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడి బీఆర్ఎస్గా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న భారత రాష్ట్ర సమితి నాయకత్వానికి మా అధినేత కేసీఆర్ గారికి, మా పార్టీ వర్గపేటి కేటీఆర్ గారికి, అదేవిధంగా గులాబీ శ్రేణులన్నిటికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన తీరు ఒక భాగం, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి చేసిన భాగం ఒక భాగం. అదేవిధంగా ఈ 27 నెలలుగా ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి ఏదైతే నియంతృత్వ విధానాలు ఏదైతే ఉన్నాయో, ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో, ఆ వ్యతిరేక విధానాలకు పోరాడడం అనేది ఒక భాగంగా మేము భావిస్తా ఉన్నాం. 3 భాగాలుగా మనం చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధన వాస్తవంగా తెలంగాణ మొత్తం కూడా అణచివేయబడి, రాజకీయంగా ఆర్థికంగా అణచబడి, సామాజికంగా అణచబడి, వెనుకబడ్డ ప్రాంతం కాదు ఇది, వెనుకకు నెట్టేయబడ్డ ప్రాంతంగా ఉన్న తెలంగాణను ఇక తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మా బతుకులు బాగుపడమన్నటువంటి సందర్భంలో జెండా ఎత్తేటందుకు భయపడుతూ, గొంతెత్తేటందుకు భయపడుతూ, గొంతెత్తితే నక్సలైట్లని ముద్ర వేస్తున్న సందర్భంలో గులాబీ జెండా గుబాలించి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయము అంటే అన్ని రోగాలకు జిందా తెరిస్మాత ఏ విధంగానైతే పరిష్కారం చూపెడుతుందో, అన్ని రంగాల్లో వైఫల్యం విఫలమైనటువంటి, అన్ని రంగాల్లో వెనకబడ్డ తెలంగాణకు, వెనకకు నెట్టేయబడ్డ తెలంగాణకు తెలంగాణ రాష్ట్రమే పరిష్కారం అని చెప్పేసి తెలంగాణ జెండాను నెత్తినెత్తుకొని, భుజానెత్తుకొని పోతున్న సందర్భంలో ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగా పనిచేసినటువంటి నాలాంటి వాళ్ళు, తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ గారి వెనకాల నడకపోతే ఈ జన్మ వ్యర్థమైనటువంటి పరిస్థితి కనపడేది. వాస్తవంగా యూనివర్సిటీలో చదువుకుంటున్నాం మేమందరం కూడా. తెలంగాణ జెండా కేసీఆర్ గారు ఎత్తుకున్నారు, భుజాన పోతున్న సందర్భంలో కేసీఆర్ అడుగులేకపోతే ఈ జన్మ వ్యర్థం అనుకునే వాళ్ళం మేమందరం కూడా. ఆ విధంగా కేసీఆర్ అడుగుజాడల్లో నడిచే భాగ్యము, తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొనేటువంటి అవకాశం మాకు దొరికింది వాస్తవానికి. ఆ విధంగా పాల్గొన్న మేము అనేక రకాల కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న సందర్భంలో జైలు నిర్బంధాలు కావచ్చు, పోలీసు నిర్బంధాలు కావచ్చు, అదేవిధంగా సమాజం ఏదైతే మనకు జెండా నెత్తినెత్తుకున్న సందర్భం కావచ్చు, ఇవన్నీ కూడా యాదికి వస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఆ రోజు ఈ రోజు మాట్లాడుతున్న వాళ్ళు, చిలక పలుకులు మాట్లాడుతున్న వాళ్ళు, తెలంగాణకు మేమింత అని చెప్పేసి మేము ఇంత పొడుగు అంత పొడుగు అని మాట్లాడుతున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎవరు లేరు. తెలంగాణ వ్యతిరేకులు వీళ్ళందరూ కూడా. అదే అన్న, అంటే ఓన్లీ సోనియా గాంధీ ఇస్తేనే తెలంగాణ వచ్చిందని చెప్పి, కేసీఆర్ పోరాటం వల్ల తెలంగాణ రాలేదని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, దానిపై మీ అభిప్రాయం? అంటే 2009 డిసెంబర్ 9 నాటి ప్రకటన ఎందుకు మరి 2014 దాకా పోయింది? నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు 1969లో 360 మంది చనిపోతే మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రం రాకపోయినప్పుడు? మరి అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా దేశంలో కూడా. కాబట్టి తెలంగాణ ప్రజల పోరాటాన్ని తక్కువ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదో ఇచ్చిందని చెప్పేసి మాట్లాడొద్దు. ఓకే, తెలంగాణ ప్రజల పోరాటంతో కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చి, సోనియా గాంధీ దిగి వచ్చి తెలంగాణ ఇచ్చిందంటే మేము విశ్వసిస్తాం. దాన్ని కూడా కేసీఆర్ గారు స్పష్టంగా శాసనసభలో చెప్పినారు. ఈ తెలంగాణ రాష్ట్ర పోరాటాన్ని ఆమోదింపజేసింది సోనియా గాంధీ అని కేసీఆర్ గారు శాసనసభలో చెప్పినారు. కానీ తెలంగాణ అమరవీరులు ఎవరు త్యాగం చేయకుండానే, తెలంగాణ ప్రజలు ఎవరు పోరాటం చేయకుండానే సోనియా గాంధీ ఇచ్చిందంటే తప్పు అని రేవంత్ రెడ్డి గారు చెప్తాను నేను ఇవాళ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుస్తుంది? రేవంత్ రెడ్డి గారికి బాధలేం తెలుస్తుంది, కష్టమేం తెలుస్తుంది? తెలంగాణ వ్యతిరేక కదా ఈయన. ఇలా తెలంగాణ వ్యతిరేక వచ్చి మన నెత్తి మీద కూర్చొని ఇలా పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇలా ఎవరి ఆలోచనతో విధానం పనిచేస్తుందో మనకు అర్థమవుతా ఉంది కదా. రీసెంట్ గా పార్లమెంట్ లో తేజస్వి సూర్య మాటల్ని 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వ్యతిరేకించలేదు, 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు వ్యతిరేకించలేరు. అదే గులాబీ జెండా పార్లమెంట్ సభ్యులుంటే ఏ విధంగా ఉండేదో ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక ఎందుకు ఇవన్నీ కూడా తినబోతు రుజులు, ఎందుకంటే 2028 ఎలక్షన్స్ వస్తా ఉన్నవి. అదేవిధంగా ఈ 27 నెలల కాలంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రజలు చూసినారు. రేవంత్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చి ఎంత ఎగ్గొట్టిండో చూసినారు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు ఎట్లా అభివృద్ధి చెందిరో చూసినారు. కాబట్టి 100% మంచెందో చెడేందో ఇవాళ పాలల్లో నీళ్ళని ఎట్లయితే అంశం ఎట్లా వేరు చేస్తుందో తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారి నాయకత్వానికి, రేవంత్ రెడ్డి నాయకత్వానికి పాలల్లో నీళ్ళ వలె అంశ లెక్క ఇవాళ ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేస్తారనే భావన మాకు కనపడతా ఉంది. ఆ క్రమంలోనే 26వ వసంతంలోకి ఏర్పడిన సందర్భంగా ఇలా రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్లో జరుగుతూ ఉంది. తెలంగాణ భవన్లో జరగబోయే కార్యవర్గ సమావేశానికి మా అధినేత కేసీఆర్ గారు మాకు దిశానిర్దేశం చేయడం కోసం, తెలంగాణ ప్రజలు పడుతున్న బాధల్ని ఎకరువు పెట్టడం కోసము, ఏ విధంగా పోరాటం చేయాలి, ఏ విధంగా పార్టీ నిర్మించాలి, ఏ విధంగా సభ్యత్వాలు చేయాలి, ఏ విధంగా జిల్లాలో యాక్టివిటీస్ చేయాలనే అంశాన్ని స్పష్టంగా వివరించడం కోసం వస్తా ఉన్నారు. ఆ యొక్క దిశానిర్దేశం కోసం మేము అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నాం అని తెలియజేస్తా ఉన్నాం. అంటే మన రేవంత్ రెడ్డి గారు మాటలు చూసుకున్నట్టయితే ప్రతిపక్షంలో లేకుండా చేస్తా అంటుండు, మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో లేకుండా చేస్తా అంటుండు. దీనిపై మీ కామెంట్ ఏంటి?
వేమన శతకాన్ని ఒకటి చెప్పాలనిపిస్తుంది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు సల్లగాను, కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ నిరవేమ. 27 నెలల రేవంత్ రెడ్డి యొక్క తీరు, పరిపాలన విధానాన్ని, కేసీఆర్ గారి 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని, 10 సంవత్సరాల పరిపాలనను ఈ యొక్క వేమన పద్యంతో పోల్చవచ్చు మనం. ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఒక అల్పుడు లెక్క ఉన్నారు. ఇలా ఒక శిఖరం లెక్క కేసీఆర్ గారు ఉన్నారు. జగిత్యాల సభలో కేసీఆర్ గారి మాటలేంటి, భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి గారి మాటలను ఇలా ప్రజలు చూస్తూ ఉన్నారు, బేరేజ్ వేసుకుంటా ఉన్నారు. ఎవరి శక్తి ఏంది, ఎవరి విధానం ఏంటి అనేది చూస్తూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు ఎక్కువ మాట్లాడి నాలాంటి నోరు ఖరాబు చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేడు, కానీ కేసీఆర్ నాయకత్వంలో దూదిమేట బాలయ్య యాదవ్ ఉద్యమంలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం జైల్లోకి పోలే, కేసీఆర్ గారి నాయకత్వంలో దూదిమేట బాలయ్య యాదవ్ జైలుకు పోయినాడు, దెబ్బలు తిన్నాడు. అదేవిధంగా తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఉస్మాన్ షీలో చదువుకున్న విద్యార్థులుగా, మేము డాక్టరేట్ చదువుకున్న విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులు కోటర సీసాల కోసమే వచ్చి నిరసన తెలుపుతారని చెప్పి, దీనిపై మీరేమంటారు? ఒక అజ్ఞాని, ఒక అవివేకి, ఒక ఏమంటారు దాన్ని మనం, ఒక ఉగ్రవాది లెక్క మాట్లాడితే మనం ఏమంటాం? ఉస్మాన్ యూనివర్సిటీ ఎన్ని పోరాటాలకు వేదిక అయింది, ఎటువంటి విద్యార్థులు అందరూ ప్రధానమంత్రి పివి నరసింహారావు నుంచి మొదలు పెడితే అనేక మంది మేధావులు, అనేక మంది రాజకీయ నాయకులు తయారు చేసినటువంటి ఒక విజ్ఞాన గని ఉస్మాన్ సిటీ. ఆ ఉస్మాన్ సిటీలో చదువుకునే వాళ్ళు ఉంటారు, పోరాటం చేసే వాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు దాంట్లో. రేవంత్ రెడ్డి పాపం చదువుకుంటే కదా తెలిసేది, చదువుకుంటే కదా యూనివర్సిటీల గురించి తెలిసేది. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక అజ్ఞానం గురించి నేను మాట్లాడి నా నోరు ఖరాబు చేయదలుచుకోలే. తెలంగాణ వ్యతిరేక గురించి మనం ఏం మాట్లాడతాం, తెలంగాణ ఉద్యమకారులపైకి, విద్యార్థులపైకి రైఫిల్ ఎక్కువ పెట్టిన వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం. కాబట్టి 27 నెలల్లో తెలంగాణ ప్రజలు ఈయన యొక్క జ్ఞానం ఏంది, ఈయనకు తెలివితేటలు ఏంది, ఈయనకు ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఏందో తెలిసిపోయింది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారితో పోల్చడమే తప్పు, పెద్ద తప్పు. అసలు ఇలా ఎవరెస్ట్ శిఖరం లెక్క కేసీఆర్ ఉంటే, ఈయన ఎక్కడో కింద మేలి చిన్న పర్వతం లెక్క రేవంత్ రెడ్డి ఉంటాడు. కాబట్టి ఎవరెస్ట్ శిఖరంతో పోలికలు ఎందుకు రేవంత్ రెడ్డికి? కాబట్టి రేవంత్ రెడ్డి గురించి పదే పదే మాట్లాడుకోవడం తప్పు. కాబట్టి ఏదో రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్ము, రేవంత్ రెడ్డి గారి పిట్ట ప్రసంగాలు వినో ఏదో చేస్తాడేమో కొత్తగా అనుకున్నారు ప్రజలు. ఇది అర్థమైపోయింది. డెఫినెట్గా తెలంగాణ ప్రజల అస్తిత్వానికి చిరునామాగా, భవిష్యత్తులో ఒక పునాదిగా రాబోతుంది బీఆర్ఎస్ జెండా మాత్రమే, కేసీఆర్ నాయకత్వం మాత్రమే. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరెన్ని ప్రగల్భాలు పలికినా తెలంగాణలో మళ్ళీ గులాబీ జెండా గుబాలించబోతా ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఏవైతే కోరుకుంటారో ఆ ఆకాంక్షలకు అనుకూలంగా పనిచేయడం కోసం సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం.